హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే తమిళనాడు ఆల్రెడీ చూసారు కదా, హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైం, మోర్ వాచ్ టైం. అసలు వాచ్ టైం అంటే ఏంటి మీకు తెలిసిందే. యూట్యూబ్లో మనీ మానిటైజేషన్ అవ్వాలి అని అంటే వాచ్ టైం అనేది 4000 అయితే ఉండాలి. ఓకే, ఇది చాలామంది తెలిసిందే, చాలా యూట్యూబర్స్ చెప్పినారు. ఓకే, దీన్ని ఎలా పెంచుకోవాలి నేనైతే ఒక స్టెప్ చెప్తా. ఓకేనా, మన మొబైల్ ఫోన్తోనే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు ఏంటి అని కంప్లీట్గా చెప్తాను. అండ్ ఇంకోటి, ఫస్ట్ థింగ్, మీరైతే మాత్రం చాలామంది స్కిప్ చేస్తారు. ఓకేనా, చాలామంది స్కిప్ చేస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఓకేనా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఎవరెవరు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి బోల్డ్ అని, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫస్ట్ వస్తుంది ఆ నోటిఫికేషన్. ఓకేనా, ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఓకేనా, నార్మల్గా లాగ్స్లా కాకుండా నేను ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీకోసం చేస్తున్నాను. ఓకే, అసలు ఇది ఏంటి టాపిక్ ఏంటి అంటే వాచ్ టైం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. 2021లో వాచ్ టైం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇఫ్ నాట్ వాచ్ టైం ఇంక్రీజ్ అవునా కానీ పక్కన వ్యూస్ కూడా పెరుగుతాయి. వాచ్ టైం ఇంక్రీజ్ చేసుకుంటూ వ్యూస్ కూడా పెంచుకోవచ్చు. ఎలాగో ఏంటో దానికి ఏమైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలో ఏంటో నేను చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నా. కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి. ఓకేనా, ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారని అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నేనైతే మాత్రం నా మొబైల్ ఫోన్ తీసుకుంటున్నా. నా మొబైల్ ఫోన్ తీసుకుని ఓపెన్ చేసి, ఓకేనా, నేనైతే ఇక్కడైతే చూపిస్తా, ఇక్కడైతే క్లారిటీగా చూపిస్తా అసలు ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అని. కంప్లీట్గా వీడియో వాచ్ చేయకపోతే మాత్రం మీకు ఏమర్థం అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాచ్ చేస్తే వెల్ అండ్ గుడ్, వాచ్ చేయకపోతే మాత్రం వేస్ట్. ఓకేనా, ఓకే యా, నేనైతే ఇక్కడ చూపిస్తాను మీకు మొత్తం అంతా. ముందుగా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మల్టీ వ్యూ బ్రౌజర్ అని ఉంటుంది. అసలు అల్గారిథంకి అండర్స్టాండ్ అయ్యే విధంగా వాచ్ టైంని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే 2021 ట్రిక్ అయితే మాత్రం ఇది జస్ట్ అంటే మీరు ప్రతి వీడియోకి, ఇది ఒక వీడియోకి మొత్తం 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ చూడడానికి కాదు. జస్ట్ ఒక 1 వీడియోని 3 మినిట్స్ వీడియో కానీ 2 మినిట్స్ వీడియో అట్లకి చూడడానికి అంతే. అంతేగాని మీరు కంప్లీట్గా 1 అవర్ వీడియో చూసేస్తాను, వాచ్ టైం పెంచేసుకుంటాను అన్నది మాత్రం చేయొద్దు. కానీ ఇదైతే మాత్రం దానికైతే యూస్ అవుతుంది. ఓకే, ఇది ఏంటంటే మల్టీ వ్యూ బ్రౌజర్. దీనైతే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చూపించాను స్టార్టింగ్లో ఎలా ఉంటుందో. ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఓకేనా, అన్ఇన్స్టాల్ ఎందుకని అంటున్నానంటే ఇఫ్ ఇన్ కేస్ నేను చేసిన పని మీరు చేస్తారు, డైరెక్ట్గా సగం అర్థమవుతుంది. ఓకేనా, అందుకే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ యాప్ లింక్ అయితే మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ముందైతే వినండి. ఓకేనా, ఇన్స్టాల్ అయితే చేస్తున్నా. యా, ఇదైతే మాత్రం జస్ట్ ఫర్ అంటే మరీ అంత ఎక్కువ వాచ్ టైం 2000 3000 అంత అయితే వచ్చేది. జస్ట్ లిమిటెడ్ అంటే ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ వాచ్ టైం జస్ట్ అలా పెంచుకోవడానికి అంతే. అంతేగాని మీరు మొత్తం పెంచేద్దామని మాత్రం ట్రై చేయదు దీంతో. ఓకేనా, నేనైతే మాత్రం ఇది బెస్ట్ వే కోసమే చెప్తున్నా. ఇది ఇంకొక వేలో యూజ్ చేస్తున్నాను అంటే అది మీ కర్మ. ఓకేనా, గూగుల్ అల్గారిథం అయితే మాత్రం పట్టేసుకుంటుంది మిమ్మల్ని. ఓకేనా, ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఓపెన్ మీద క్లిక్ చేస్తా. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా 2 అయితే వస్తాయి. ఓకేనా, అసలు ఈ ఫస్ట్ యాప్ ఇంటర్ఫేస్ గురించి చెప్తా. ఇంటర్ఫేస్లో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్లో స్క్రీన్ స్లీప్ ఆఫ్, ఇమేజ్ రీప్లేస్మెంట్, డార్క్ మోడ్ మీద క్లిక్ చేస్తే డార్క్ మోడ్ అన్నీ మొత్తం డార్క్ మోడ్ వచ్చేస్తాయి. పైన స్క్రీన్ స్లీప్ మోడ్ ఆఫ్, అసలు స్లీప్ అవ్వదు, ఇంకా ఫోన్స్ ఇంకా ఆఫ్ అవ్వదు. ఓకేనా, అయిపోయింది. తర్వాత ఇమేజ్ రీప్లేస్మెంట్ అవన్నీ వద్దులేండి, జస్ట్ ఇది అక్కడ వరకు చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, పైన 3 బార్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత సింగిల్ వ్యూ, ట్రిపుల్ వ్యూ అండ్ ట్రిపుల్ వ్యూ తర్వాత 4 వ్యూస్ చేసుకోవచ్చు. స్క్రీన్ మొత్తం 4 వ్యూస్ వస్తాయి, 4 స్క్రీన్స్ వస్తాయి. ఓకే, స్టెప్పుల్ వ్యూ అంటే మరి ఎన్ని వ్యూస్ వస్తాయో తెలియదు, మినిమం 6 వస్తాయి, 5 వస్తాయేమో, లేదు వ్యూ ప్యాటర్న్ మనం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఓకేనా, ఆటో రీలోడ్ ఇంటర్వల్ ఇమేజ్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకే, ఫస్ట్ ఇప్పుడు అయితే ఏం చేస్తున్నానంటే నేనైతే మాత్రం ట్రిపుల్ వ్యూ మీద క్లిక్ చేస్తాను. ట్రిపుల్ వ్యూ అంటే 3 వద్దు, నాకు ట్రిపుల్ వ్యూ వద్దు మీకు అంటే
ఫోర్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా youtube.com అని క్లిక్ చేయండి. youtube.com అని ప్రతి దాని మీద క్లిక్ చేయండి. youtube.com ప్రతి దాంట్లోనూ youtube.com ప్రతి సర్చ్ బార్లోకి వెళ్ళి 4 దాంట్లోకి వెళ్ళి మనం youtube.com అని టైప్ చేయండి. youtube.com అయితే వచ్చేసింది. ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి వన్ నొక్కారనుకోండి, మీ ఛానల్ పేరు లైక్ మీ ఛానల్ వచ్చేసి నా ఛానల్ అయితే ఇదైతే క్లిక్ చేసా. ఒక చిన్న వీడియో చూద్దాం. ఈ 1 minute వీడియో అయితే పెడతా. ఇది కాపీ చేసుకోండి. దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఓకే ఇక్కడికి వచ్చి మళ్ళీ సర్చ్ బార్ దగ్గరికి వెళ్ళి పేస్ట్ నొక్కండి, సెర్చ్ చేయండి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే వీడియో అయితే వస్తుంది. ఈ వీడియో మీద అయితే క్లిక్ చేయండి. ప్లే చేయొద్దు, దేన్ని మాత్రం ప్లే చేయొద్దు ఫ్రెండ్స్. ప్లే చేయొద్దు అప్పుడే మీరు ప్లే చేయడానికి అయితే మాత్రం చేయడానికి వీలు పడదు. ఓకేనా, మొత్తం మీరు అన్నిటిని ఇలా చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత సెర్చ్. ఓకే, ఇది అయిపోయింది. 4th one ఇక్కడ కూడా నేను క్యాన్సిల్ చేసేసి ఇదైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఇవన్నీ ప్లే అయిపోతాయి. ఓకే, ఇక్కడైతే నేను 4 అయితే కనబడుతున్నాయి కదా, 4 స్క్రీన్స్ అయితే వస్తాయి. పైన రీఫ్రెష్ సింబల్ ఉంది కదా, రీఫ్రెష్ మీద క్లిక్ చేయండి. రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తే మీకు రీఫ్రెష్ అయిపోతాయి వీడియోస్ అన్నీ. ఆటో రిఫ్రెష్ టాప్. ఓకే, ఇక్కడైతే ఇక్కడైతే మాత్రం మొత్తం 4 అయితే వచ్చినాయి. ఈ 4 మీద మీరు క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకుని మొత్తం 4 వీడియోస్ ప్లే అవుతాయి మీకు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అవ్వకపోతే మాత్రం ఇక్కడ కింద రీలోడ్ సింబల్ ఉంది కదా, ఆ రీలోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మొత్తం అన్ని వీడియోస్ మీకు ప్లే అవుతాయి. ప్లే అవుతాయి. అలాగా మీరు వాచ్ టైం అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేయండి. ఓకే, ట్రై చేసిన తర్వాత ట్రై చేయకముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం, అసలు వాచ్ టైం పెరిగిందా పెరగలేదా అని చూపిస్తాను మీకు. స్క్రీన్ రికార్డ్ అసలు పెరిగిందా పెరగలేదా అని నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడైతే మాత్రం మీకు స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తా. యాప్ అయితే మన యూట్యూబ్ స్టూడియో ఉంది కదా, యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి అసలు ఏ యాప్ డీటెయిల్స్ పెరిగినాయో చూద్దాం. ఓకేనా, ఇక్కడ కిందకి ఇలా స్క్రోల్ చేసి సారీ ఫ్రెండ్స్, సారీ కిందకి ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ జాబ్ గురించి ఉంది కదా, ఇక్కడ జాబ్ గురించి ఉంటుంది సపరేట్ వీడియో. ఇప్పుడు వాచ్ టైం పెరిగిందా పెరగలేదా. ఇక్కడైతే మాత్రం 3 అయితే పెరిగింది, 3 వ్యూస్ అయితే మాత్రం ఇప్పుడైతే రికార్డ్ అయింది. ఓకేనా, ఎలాగో మీరు వాచ్ టైం అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.